కళ్యాణి విశ్వేశ్వరరావు పుట్టినటువంటి పిల్లలు తమకు పుట్టారా లేదా అనేటువంటి సందేహం ఇప్పుడు పురుషుల్లో ఎక్కువగా వస్తుంది. అందుకే ఒక సినిమాలో ఉంటుంది, తల్లి నిజం తండ్రి నమ్మకం అనేటువంటి డైలాగ్ ఒకటి ఉంటుంది. ఇప్పుడు తండ్రుల్లో ఒక రకమైనటువంటి అనుమానం బయలుదేరింది. ఆ అనుమానమే ఇప్పుడు దేశంలో అల్లకల్లోలం చేస్తుంది. పుట్టినటువంటి పిల్లలు తమకు పుట్టారా వేరే వాళ్ళకు పుట్టారా అనే దాని మీద ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తుంది. అందుకే డిఎన్ఏ కేంద్రాలని ఆశ్రయిస్తూ ఉన్నారు. మొత్తం డిఎన్ఏ కేంద్రాలతోటి ఆ దేశం నిండిపోయింది. ఇప్పుడు మొత్తం తండ్రులు అందరూ కూడా క్యూలో ఉన్నారు. ఇదంతా తట్టుకోలేక అంతర్గతంగా ఉండేటువంటి భద్రతా వ్యవస్థ వాళ్ళని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తుంది. అంటే ఏ స్థాయిలో ఆ దేశంలో ఈ అట్టుడికిపోతుంది ఈ సమస్యని సద్దుమర్చడానికి, పరిష్కరించడానికి ఇప్పుడు క్రైస్తవ గురువులు బయలుదేరారు. ఆ క్రైస్తవ గురువులు ఏం చెప్తున్నారంటే, కన్య అయినటువంటి మరియకు పుట్టిన క్రీస్తును జోసెఫ్ తండ్రిగా ఒప్పుకున్నారు. కాబట్టి మీరు కూడా కన్య మరియకు పుట్టినటువంటి బిడ్డ క్రీస్తు, ఆ క్రీస్తుకు తండ్రిగా జోసెఫ్ ఒప్పుకున్నాడు. కాబట్టి ఎవరికి పుట్టినా కానీ పిల్లలే కదా, మీ దగ్గర పెరుగుతున్నారు కాబట్టి మీ పిల్లలే భావించండి అని చెప్పి వాళ్ళకి బోధనలు చేస్తున్నారంట మత గురువులు, క్రైస్తవ మత గురువులు ఆ దేశంలో. దాదాపుగా డిఎన్ఏ టెస్ట్ చేయించుకున్నటువంటి వాళ్ళల్లో 98% మందికి వాళ్ళకు పుట్టినటువంటి పిల్లలు కాదు వాళ్ళు అనేది తేలిందంట. దాంతో ఆ దేశంలో ఉండేటువంటి పురుషులందరూ కూడా, మగవాళ్ళందరూ కూడా మాకు పుట్టినటువంటి పిల్లల్ని మేము ఎందుకు పోషించాలి, మా ఇంట్లో ఎందుకు ఉంచుకోవాలి అనేటువంటి ఒక ఉద్యమంలాగా వచ్చేసింది. దాంతో ఆ దేశంలో అల్లకొల్లలో బయలుదేరింది. ఇంతకీ ఆ దేశం ఏంటి అంటే ఉగాండాతో పాటు ఆస్ట్రేలియాలో ఉండేటువంటి కొన్ని దేశాల్లో కూడా ఇలాంటి పరిస్థితే నెలకొంది. ఇప్పుడు డిఎన్ఏ టెస్టులు చేయించుకుంటున్నారు. ఈవెన్ క్యాబుల్లో కూడా ఈ ప్రచారం చేస్తున్నారంట. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇప్పుడు డిఎన్ఏ టెస్టుల మీద చర్చ జరుగుతుందట ఉగాండాలో. ఇదంతా ఎందుకు వచ్చింది అసలు అని అంటే, అక్కడ ఒక కుబేరుడు, ఉగాండాలో ఉండేటువంటి ఒక కుబేరుడికి 3 పిల్లలు ఉన్నారు. ఈ 3 పిల్లలకి డిఎన్ఏ టెస్ట్ చేస్తే ఒకళ్ళు అతనికి పుట్టినటువంటి పిల్లాడు కాదు. దాంతో ఆయన ఈ విషయాన్ని పబ్లిక్కి తెలియజేస్తూ మీరు కూడా మీకు పుట్టిన పిల్లలా కాదా అని చెప్పి టెస్ట్ చేయించండి, డిఎన్ఏ టెస్ట్ చేయించండి అని చెప్పి ఆయన మొదలుపెట్టాడు. దాంతో మిగతా వాళ్ళందరూ కూడా ఇదే డిఎన్ఏ టెస్టులు చేసుకోవడం మొదలుపెట్టారు. టెస్ట్ చేయించినటువంటి 98 మంది, 100కి 98 మందికి వాళ్ళకు పుట్టినటువంటి పిల్లలు కాదు అని చెప్పి తేలింది. ఇలాంటి పరిణామం ఎందుకు వచ్చింది అని అంటే, ఆ దేశంలో ఒక నియమం ఉంది. ఏంటంటే, పిల్లలు పుట్టకపోతే దానికి బాధ్యునిగా ఎవరిని చేస్తున్నారు? మహిళని చేస్తున్నారు. మహిళ కారణంగానే పిల్లలు పుట్టడం లేదనేటువంటి ఒక అభిప్రాయం అక్కడ ఉంది. పురుషుల్లో లోపం ఉన్నప్పటికీ, పురుషుల కారణంగా పుట్టడం లేదని చెప్పి తేలుతున్నప్పటికీ, మహిళల్నే అక్కడ ఒక రకమైనటువంటి నెగిటివ్ కోణంలో చూస్తున్నారు. మహిళల్లో ఉండేటువంటి అంటే పెళ్లి చేసుకున్నా కానీ విడిపోవడానికి అదొక అర్హత వాళ్ళకి. అంటే పిల్లలు పుట్టకపోతే ఆ మహిళను వదిలిపెట్టేస్తారు అక్కడ ఆ దేశంలో పురుషులు. అందుకని మహిళలు ఏం చేస్తున్నారు? ఎవరొకరి చేత పిల్లలు పుట్టించుకుంటే కాపురం చేయొచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి అక్కడ ఉన్నటువంటి మహిళలందరూ శ్రీకారం చుట్టారు అని చెప్పి ఉగాండా నుంచి వస్తున్నటువంటి న్యూస్. ఇప్పుడు ఇంటర్నేషనల్గా కూడా ఇదే న్యూస్. ఒక్క ఉగాండాలో బయలుదేరినటువంటి ఈ టైప్ ఆఫ్ అనుమానం ఇప్పుడు ఆస్ట్రేలియా దేశాలన్నింటిలో కూడా పాకింది. రేపో మాపో అమెరికాకు కూడా వెళ్తుంది, వెస్ట్రన్ కంట్రీస్కి వెళ్తుంది. ఎందుకంటే వెస్ట్రన్ కంట్రీస్లో ఎవరికి పుట్టారో కూడా తెలియదు. వెస్ట్రన్ కంట్రీస్లో స్టెప్ మదర్, స్టెప్ ఫాదర్ ఇలా అంటుంటారు. అందుకే అమెరికాలో ఇప్పుడు ఎంతమంది ఉన్నారో తెలుసా? అనాథలుగా 4% మంది ఉన్నారంట. చిన్నారులు 4% ఉన్నారంట. మొత్తం పాపులేషన్లో 4% అనాథలుగా ఉన్నారంట, చిన్నపిల్లలు.
అంటే ఎవరికి పుట్టారో ఎవరికి పుట్టలేదు తెలియనటువంటి పరిస్థితి, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో కూడా తెలియనటువంటి పరిస్థితిలో 4% మంది ఉన్నారు. అంటే 100కి 4గురికి వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో తెలియదు. తల్లి అన్నా తెలిసి ఉంటుంది, లేదా తండ్రి అన్నా తెలియకపోయి ఉండొచ్చు, లేదా తండ్రి తెలిసి ఉంటాడు, తల్లి అన్నా తెలియకపోయి ఉండొచ్చు. కానీ ఇద్దరు తెలియనటువంటి వాళ్ళు 4% ఉన్నారు అమెరికాలో. కాకపోతే అమెరికా కల్చర్ వేరు. అమెరికాలో తల్లిదండ్రులని పెద్ద పట్టించుకోరు. జస్ట్ వాళ్ళకి 5 years తర్వాత అసలు వాళ్ళు వ్యక్తిగతంగా బతుకుతూ ఉంటారు. తల్లిదండ్రుల మీద డిపెండ్ అయ్యేటువంటి కల్చర్ కాదు అది. ఎవరికి వాళ్ళే స్వయంగా బతుకుతూ ఉంటారు. కారణం ఏంటంటే అక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంది, ఫ్రీ వైద్యం ఉంది. అక్కడ పుట్టినటువంటి పిల్లలకి అన్నిటికీ కూడా అందరికీ వెసులుబాటు ఉంది అక్కడ. అందుకే పై చదువులు కూడా వెళ్ళరు వాళ్ళు పెద్దగా. ఎందుకంటే వాళ్ళు +2 మ్యాక్సిమం +2 చదవగానే ఎంప్లాయ్మెంట్కి వెళ్ళిపోతుంటారు, ఉన్నత చదువులకు వెళ్ళరు. ఆ కారణం చేతనే ఇప్పుడు మనకి టెక్ ఉద్యోగాలు, ఈ టెక్ ఉద్యోగాలన్నీ మనకి వస్తుంది. టెక్నాలజీ ఉద్యోగాలన్నీ కూడా పై స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు అన్నీ కూడా మన దేశానికి సంబంధించినటువంటి వాళ్ళకి అక్కడ రావడానికి కారణం ఏంటంటే అక్కడ ఉండేటువంటి విద్యా విధానం కానీ, అక్కడ ఉండేటువంటి కల్చర్ కానీ, ఇవన్నీ కూడా వాళ్ళని ఉన్నత స్థానాలకు వెళ్లకుండా ఆపుతున్నాయి. ఆ కారణం చేత సత్యనారాయణల CEO అయినా, అలాగే సత్యనారాయణతో పాటు అనేక మంది ఇప్పుడు తెలుగు వాళ్ళు, మన వాళ్ళు తెలుగు వాళ్ళు, లేదంటే భారతీయులు, సుందర పిచ్చే కానీ వీళ్ళు ఆయా కంపెనీలు, గూగుల్కి ఆయన CEO అయ్యారు, ఈయన మైక్రోసాఫ్ట్కి CEO అయ్యారు. సో అంత పెద్ద కంపెనీలకి మన వాళ్ళు CEOలు అయ్యారని అంటే అక్కడ ఉండేటువంటి వాళ్ళలో STEM కోర్సులు చదివినటువంటి వాళ్ళు లేరు. ఆ STEM కోర్సులు చదివినటువంటి వాళ్ళకి ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు ఉంటాయి. ఆ స్థాయి వాళ్ళకి లేదు. వాళ్ళకు ఉన్నా కానీ 4వ తరగతి ఉద్యోగాల లెవెల్కే వాళ్ళు ఉండిపోతారు. సో ఆ కారణం చేతనే అమెరికా ఫస్ట్ అని చెప్పి ఇప్పుడు ట్రంప్ అంటూ ఉన్నారు. ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అంటే అమెరికా సంస్కృతి సాంప్రదాయాలు. అది బాగలేదని చెప్పి అందరూ అంటూ ఉంటే దాన్ని అడాప్ట్ చేసుకుంటున్నారు మన వాళ్ళు. ఇప్పుడు ఉగాండాలో పరిస్థితి రాబోయేటువంటి రోజుల్లో మరి భారతదేశంలో కూడా వచ్చిన ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే వెస్ట్రన్ కల్చర్ని దిగుమతి చేసుకుంటున్నారు మన వాళ్ళు. హిందూ ధర్మం, సనాతన ధర్మం అనేది పవిత్రమైన ధర్మం ప్రపంచవ్యాప్తంగా. దాన్ని అమెరికా వాళ్ళు అడాప్ట్ చేసుకుంటుంటే అమెరికా వాళ్ళ చండాల కల్చర్ అంతా భారతీయులు అడాప్ట్ చేసుకుంటున్నారు. భారతదేశానికి దిగుమతి అవుతుందని. ఇప్పుడు ఉగాండాలో పరిస్థితి DNA పిల్లలు ఎవరికి పుట్టారో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో 198 మంది ఉన్నారంటే మరి ఆ కల్చర్ ఏంటి? పైగా దాన్ని సమర్థించుకుంటూ మరియ కన్యకు క్రీస్తు పుట్టారు కాబట్టి జోసెఫ్ తండ్రిగా ఒప్పుకున్నాడు, ఇవన్నీ చెప్తున్నారు. సో మీరు కూడా అట్లా ఒప్పుకోండి అని చెప్పి అక్కడ ఉండేటువంటి క్రైస్తవ గురువులు చెప్తున్నారట. ఇది పిల్లలు ఎవరికి పుట్టా కానీ మీరు వాళ్ళ జోసెఫ్ లాగా మీరు పెంచుకోండి. జోసెఫ్ లాగా జోసెఫ్ క్రీస్తుని ఏ విధంగా అయితే తన కొడుకుగా భావించాడో అలానే మీరు కూడా భావించండి, మీరు వాళ్ళని ఇళ్ళ దగ్గర నుంచి వెళ్ళగొట్టకండి అని చెప్పి చెప్తున్నారట. మరి ఈ పరిణామం ఉగాండా వరకు పరిమితం అవుతుందా, ఆస్ట్రేలియా కంట్రీస్ వరకు పరిమితం అవుతుందా, లేదంటే రాబోయేటువంటి రోజుల్లో ఇది ప్రపంచవ్యాప్తం కాబోతుందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.